ప్రేమను కోరుకుంటున్నాడు ప్రేమమూర్తి. మనల్ని ప్రేమించిన ప్రేమమూర్తి మనం లోకంలో ఉన్న దేనిని ప్రేమించకుండా, లోకంలో ఉన్నది ఏంటండి? నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము, ఘనాపేక్ష. లోకంలో ఉన్న దేనిని ప్రేమించకుండా ఆయన్ని ప్రేమించేటటువంటి ప్రజలుగా ఉండాలని, ఆయన్ని ప్రేమించే విధంగా మనం ఉంటే, ప్రతి ఒక్కరూ ఆయన్నే ప్రేమించే విధంగా ఉంటే తండ్రి వారిని ప్రేమిస్తాడు. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో ఆ కుమారుడిని ప్రేమించే వారిని తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తుంటే చుచ్చుచున్న దేవుడు, నీతిగల దేవుడు, నీతిగల న్యాయాధిపతి నీ యొద్దకు వచ్చి నీకున్న ప్రతి శోధన, పాపశాప బంధకములు, అశాంతి సమస్తాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి శాంతి సమాధానము సమృద్ధితో నింపుటకు